విజయభాస్కర్ గారు గుడ్ మార్నింగ్. సేమ్ టు యూ, సేమ్ టు యూ. విజయభాస్కర్, ఇప్పుడు మనం చూస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాధ్యమా, అది సాధ్యపడుతుందా లేదా అన్నది ఒక ప్రశ్న ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు 27లో ఎన్నికలు వస్తాయని వైసీపీ, కాదు 29లోనే మనము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని టీడీపీ మాట్లాడుతుంది. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరికీ క్లారిటీ లేకపోయినా 27లో ఎన్నికలంటే వైసీపీ మరి కాస్త పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని 29 అని చెప్పడం ద్వారా మీరు వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఏమంటారు? ఆత్మస్థైర్యం దెబ్బతీయడమా? ఎవరు ఆత్మస్థైర్యం దెబ్బతీయడం? వైసీపీ కార్యకర్తలు. అది కాదండి, భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు రాష్ట్రం, మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క వైసీపీ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేది కాదు. ఒక జమిలీ ఎన్నికలు వస్తే 27లో రావాలి, దేశం మొత్తం 27లో వస్తాయి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 29లో వస్తాయని చెప్తున్నారు కదా, ఆ పాయింట్ ఏమండి? రాజ్యాంగ నిపుణులు బిల్లు హడావుడిగా బిల్లులు రూపొందించడం కష్టం. ఈవీఎంలు వీవీప్యాట్లు తయారీ చేయడానికి, వాటి విడిభాగాలు తయారు చేయడానికి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికే ఇంకా చాలా సమయం పడుతుంది. పైగా ఈ బిల్లులన్నింటినీ ఆమోదించడం, వాటికి ఒక చట్ట రూపం కల్పించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ బిల్లులు హడావుడిగా 2 రోజుల్లో ముగిస్తే బిల్లులు కాదు. కాబట్టి ఇది ఆలోచించమని చెప్పి కోరినట్లుగా అభిజ్ఞ వర్గాలు పోగొట్ట. పైగా ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవు, వెనకడుగులు లేవు. పోతే అదే విధంగా ఈ రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం పరిగణలో తీసుకొని వాళ్ళు కాస్త వెనక్కి తగ్గినట్టు ఉంది. కానీ అంతేగాని ఏదో ఇది ఎన్నికలు 2027 ఎన్నికలు వస్తాయంటే చంద్రబాబు నాయుడు గారి కాదే కదండి. 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరూ మాట్లాడలేదే. వీళ్ళు అధికారం పోయిందనే దుఃఖతో, అధికారం వాళ్ళకు వ్యాపారం కాబట్టి, ఆ వ్యాపారాలు పోయాయి కాబట్టి ఆ దుఃఖతో, ఆ బాధతో వాళ్ళు సగటికల్లాగా ఉంటున్నారు. కానీ అది కాదండి. ఇది ఏమన్నా చంద్రబాబు నాయుడు వాయిదా ఇచ్చాడా? పార్లమెంటు శాసనసభ కార్యక్రమాల అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి, బిజినెస్ రూల్స్ లో వాటిని చేర్చారు. మళ్ళీ వెంటనే అది ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు 3 పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ, అంటే ఇప్పుడు కంటిన్యూస్ 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన పార్టీ, వందలాది బిల్లులు, చాలా కీలకమైన సంక్లిష్టమైన బిల్లుల్ని కూడా ఈజీగా అప్రూవ్ చేయించుకున్నావో లేకపోతే వాటిని పాస్ చేయించుకున్న పార్టీలు, అవన్నీ కలిపి నిజంగానే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆ మాత్రం అవగాహన లేకుండా ఆ మాత్రం అంచనాలు లేకుండానే బిల్లులు ఇవాళ ప్రవేశపెడతామని చెప్పేసి దాంట్లో తలంపండి. ఎన్డీఏ ప్రభుత్వం ఒక తలంపు అంటే ప్రజాస్వామ్య శక్తివంతం చేయాలా, ప్రజాస్వామ్య సంస్కరణలు చేయాలా, ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయాలా. చౌకబారు ప్రజాస్వామ్యం లేకుండా క్వాలిటేటివ్ ప్రజాస్వామ్యాన్ని ఇవ్వాలంటే ఎలా ఉంటుంది అనే ఒక తలంపుతో ఒక ఫీలర్ అన్నమాట. అది ఏది జమిలీ ఎన్నికలు పెడితే ఎలా ఉంటాయి అనేది ఒక ఫీలర్. ఇవాళ వాస్తవానికి శనివారం రోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం లేదా ఇందులో ఉండే ఇన్స్ అండ్ అవుట్స్ ఎలా ఉంటాయి? విజయభాస్కర్, ఒక పాయింట్ చెప్పండి మీరు, ఎందుకంటే సోమవారం బిజినెస్ యాక్టివిటీస్ లిస్ట్ లో ఇవాళ ప్రవేశపెడుతున్నామని చెప్పి శనివారం రోజు బులెటిన్ రిలీజ్ చేశారు. ఆదివారానికి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి లేదు, మనము ఈవీఎంలు వీవీప్యాట్లు తయారు చేయడం కష్టం అయిపోతుందని చెప్పేసి ఆదివారం రోజు చెప్తే సోమవారానికి ఆ లిస్ట్ నుంచి తీసేశారు అనుకోవాలా? అవును. ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాట్లు తయారీ చాలా టైం పడుతుంది. ఒక విడిభాగాలు తయారు చేయడానికి 7-8 మాసాలు టైం పడుతుంది. అదే విధంగా ఈవీఎంలు వీవీప్యాట్లు తయారీ ఇదంతా పైగా 82A, 83 పోతే 127, 372 ఈ అధికరణాలని సవరించడానికి, రాజ్యాంగ పరంగా సవరించడానికి పోతే ఎలాబొరేటెడ్ డిస్కషన్ అవసరం. పోతే అంతా చాలా టైం పడుతుంది. సరే, అవంటే కావాలంటే పార్లమెంటు సమావేశాలను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పట్లో ఈవీఎంలు వీవీప్యాట్లు తయారీ రాత్రికి రాత్రి తయారు చేయడం వీలు కాదు. విడిభాగాలు తయారు చేయాలా. ఒకవేళ ఆ టైం లైన్స్ కరెక్ట్ అయినా, అంటే విజయభాస్కర్, ఒకవేళ ఆ టైం లైన్స్ కరెక్ట్ అయినా 2027 అంటే ఇంకో 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటి నుంచి ఆ ప్రణాళికలో భాగంగా 8 నెలల తర్వాతనో, ఒక 1 year తర్వాత వాటిని తయారు చేసుకునే అవకాశమో లేకపోతే ఆ పరిస్థితిలో ఉండవంటారా?
అది ఈ రోజు ఎందుకు ఈ బిజినెస్ అడ్వైజ్ పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ యాక్టివిటీలో దాన్ని అయితే లిస్టప్ ఇది చేసుకొని ఏంటంటే, ఇప్పుడు 52 లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. 1952 డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ లో 52 నుంచి 67 దాకా ఈ మధ్యలో జరిగాయి. ఏది జమిలీ ఎన్నికలు అవును సహజ సిద్ధంగా జరిగాయి. మధ్యలో ఏమైంది, కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వాలను కూల్చడం ప్రారంభించారు. అందువల్ల మళ్ళీ కొత్తగా శాసనసభ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అదే విధంగా చిత్తని ప్రభుత్వాలు లేక కొన్ని రాష్ట్రాల్లో సరైన మెజార్టీ లేక హంగు రావడంతో కొన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకొని చాలా ఎలాబొరేటెడ్ డిస్కషన్ అవసరం. పార్లమెంటు కాకపోతే 2 రోజులు కాకపోతే 4 రోజులు వారం రోజులైనా పొడిగిస్తారు, చర్చిస్తారు. కానీ ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. పెద్ద బడ్జెట్ కావాలి ఈవీఎంల తయారీకి, వీవీప్యాట్ల తయారీకి చాలా పెద్ద బడ్జెట్. ఒక పాయింట్ చెప్పండి మీరు అయితే. తయారీకి మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విజయభాస్కర్ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే జమిలీ ఎన్నికలు సాధ్యపడినా ఈ బిల్లుల రూపంలో అవి ఆమోదం జరిగినా సరే 2027 ఫిబ్రవరి దాకా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ లేకపోతే మిగిలిన పార్టీలన్నీ భావిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2029లో ఎందుకు ఎన్నికలు పెడతారు? అసలుకి ఎవరు చెప్పారండి? అసలుకి ఆ బిల్లులు అసలుకి చిట్చాట్లో చంద్రబాబు గారు చెప్పారు. ప్రవేశపెట్టలేదు. కాగా నిన్న చిట్చాట్లో ముందుకు సోమవారం రోజు లోక్సభ ముందుకు తెస్తా వల్ల బిల్లులు తీసుకురానప్పుడు ఇంకా ఆద్యంతమైన విషయాలు ఎందుకు? కాగా నిన్న చెప్పింది అంటే మొన్న చెప్పింది చిట్చాట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం అన్నది. దేశవ్యాప్తంగా ఎప్పుడు వచ్చినా మనకి 29లో వస్తాయి, టెన్షన్ పడకండి. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది వైసీపీ. వాళ్ళ కేడర్ జారిపోతున్నారు. వాళ్ళ పార్టీలో అధికారం లేదనే కొంతమంది నాయకులంతా ఎండిపోతున్నారు, వలసపోతున్నారు. కాబట్టి ఆ వలసలను నివారించడానికి, కార్యకర్తలకి ధైర్యాన్ని నూరిపోయడానికి అదిగో ఎలక్షన్ అని చెప్పేసి మాయ చేసి వాళ్ళ కేడర్ని నిలుపుకునే వ్యూహంలో భాగమని ఎందుకు అనుకోకూడదు? బిల్లు పెట్టినప్పుడే 2027 ఎన్నికలు జరుగుతాయని ఎలా చెప్తున్నారు వాళ్ళు? అయితే కంక్లూడ్ చేద్దాం, లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాము. వైసీపీ ఏమంటుందంటే 6 నెలల్లోనే అవసరానికి మించి వ్యతిరేకత వచ్చేసింది టీడీపీ పార్టీకి, కాబట్టి 29 దాకా మన ప్రభుత్వం ఉండబోతోంది అని చెప్పడం ద్వారా అక్కడి నుంచి జారిపోవాలనుకున్న క్యాడర్ను, లీడర్లను కాపాడుకునే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నది వాళ్ళకు వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, మేము అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, 6 నెలల్లో మేము కోల్పోయామని ఎవరు చెప్పారు? వైసీపీ చెప్తుంది. అందుకే మీరు 29 ఎన్నికలని చెప్తున్నారు. రీకాల్ పద్ధతి ఉండి ప్రజలు ఏమన్నా రీకాల్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనుకోవచ్చు. పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో లేనప్పుడు భారతదేశంలో 6 నెలలకే జగన్ మేము విశ్వాసం కోల్పోయాము. 2027 జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు జరిపితే ఎలా ఉంటదని అనేది అదొక భావజాలం అండి. అదొక ఫీలరు. పోతే అదొక సంస్కరణలో భాగం. డెమోక్రసీని సంస్కరించాలంటే మరి జమిలీ ఎన్నికలు పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది భారతదేశంలో ప్రజల్లో చర్చకు పెట్టడానికి, విపక్ష నాయకుల్లో చర్చ పెట్టడానికి, మీడియాలో చర్చకు పెట్టడానికి మాత్రమే ఉద్దేశించబడింది. పోతే పైగా రాజ్యాంగాన్ని ఇప్పుడు హడావుడిగా వీలయ్యే విషయం కాదని చెప్పడం, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈవీఎంలు, వీవీప్యాట్లు మేము వెంటనే తయారు చేసి ఆ విడిభాగాలన్నిటిని సిద్ధం చేసి ఆ సాంకేతిక నిపుణులను సిద్ధం చేయడానికి చాలా వ్యవధి పడుతుంది, మాకు టైం చాలదని చెప్పడం, 3 బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పడుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికల బిల్లులు ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రవేశపెడతాము, ఓన్లీ సోమవారం మాత్రమే దానికి ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, దానికోసం మాత్రమే వీటిని పక్కన పెట్టాము, ఈ వీక్ లో కంపల్సరీ బిల్లులు ప్రవేశపెడతాము అని బీజేపీ చెప్తుంది. సో ఏంటి అసలు ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఏంటి? లేకపోతే సోమవారం ఈ రోజు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు పెట్టడం లేదు కదా పార్లమెంట్ లో? అదే ఈ వీక్ లో చేసేస్తామంటున్నారు. ఈ వీక్ లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. 2 బిల్లులు పెట్టేస్తున్నాం 6లో. చేయనండి. ఇప్పుడు ఏంలే, ఇప్పుడు 5 ఏళ్లకు ఎన్నుకున్న ప్రభుత్వాలు నెక్స్ట్ 2029 తర్వాత కావచ్చు. అసలు కొంతమంది రాజ్యాంగ నిపుణులు 2034 దాకా సాధ్యం కాదని చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? బీజేపీ ఏమనుకుంటుందని ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు రాజ్యాంగ నిపుణులు ఏమనుకుంటున్నారు, విశ్లేషకులు మీలాంటి మాలాంటి జర్నలిస్టులు ఏమనుకుంటున్నారని సంబంధం కాదు. బీజేపీ ఏమనుకుంటుంది అదొక్కటే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పాయింట్. బీజేపీ ఏంటంటే ఈ భావజాలాన్ని చర్చకు పెట్టడం ఒకటి. రెండోది, ఒకవేళ పెడితే 2029లో పెట్టడానికి ఏమన్నా సానుకూల అంశాలు ఉన్నాయా?
2029 కాబట్టి 2034 అయితే ఏంటి పరిస్థితి? ఈ సత్యన భజనలో ఈ మీమాంసలో ఉన్నప్పుడు Right. Conclude చేద్దాం, conclude చేద్దాం, లక్ష్మణ్ గారు. అనేది అసలు ఊహాజనితమైన విషయం అది. ఎస్ కంక్లూడ్ చేద్దాం. లక్ష్మణ్ గారు, 29 27 ఎన్నికలు పక్కన పెడితే జమిలీ ఎన్నికలు అన్నది 27 కాదు, 29 వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ అయ్యి చట్ట రూపం దాలిస్తే 29 కాడ కాదు 34 అంటున్నారు. సరే, Right, right. లక్ష్మణ్ గారు conclude చేద్దాం. 34 కలిపితే 29 కానీ 27 మాత్రం జరిగే సమస్య లేదు. Right. లక్ష్మణ్ గారు conclude చేద్దాం. ఏమన్నా రాజ్యాంగాన్ని చదివాడా? ఆయన ఏం చదివాడండి? ఆయన ఏం చదివాడు? పోతే ఆయన ఒక వ్యాపారి అండి, ఒక వ్యాపారి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎవరంటున్నారు మీరు? రాజకీయమే ఒక వ్యాపారం, అధికారమే ఒక వ్యాపారం. ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారా? ఆయన కేడలు జారిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నివారించడానికి మాత్రమే ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏంటండి పరారయ్యేది? కాదండి, కాదు లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న అడుగుతారు, మీరు సమాధానం చెప్పాలి. లక్ష్మణ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అడగండి లక్ష్మణ్ గారు. విజయభాస్కర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాజ్యాంగం రాయడంలో ఆయన ఒక మెంబరా, లేదంటే ఆయన కూడా రాజకీయం చదివే రాజకీయాల్లోకి వచ్చారు? కాదు 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 ఏమండి, ఇదో మీరు ప్రజల్లో చర్చకు పెడదాం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడగలడా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగలడా? ఆయన ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన ఆ డిస్కషన్ లో వద్దులేండి, ఎందుకంటే ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు వ్యాపారాల్లో ఉన్నారు. ఎవరేమి రాజ్యాంగంలో తెలిసినటువంటి ఆర్టికల్స్ అంటే అధికారులు చెప్పండి. రైట్ ఇద్దరు రాజకీయ నాయకులే. ఆయన హెరిటేజ్ పెట్టాడు, ఈయన ఇంకో కంపెనీ ఏదో పెట్టాడు. ఆయన రాజకీయాల్లో ఈయన రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆ పాయింట్ లోకి వెళ్తే కాదు, ఆ పాయింట్ లోకి వెళ్తే దేశంలో 80% మంది అందరికీ మనము వెంటనే ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్, జగదీష్ గారు. చిదంబరెడ్డి గారు విజయభాస్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేసేద్దాం, టైం అయిపోయింది మనకి. ఎస్ జగదీష్ గారు, ఎస్ ప్లీజ్. సార్, మనం ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అన్న విషయం పైన, ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న పైన మనం చర్చ కదా. ఇప్పుడు ఏమంటానంటే, లీడర్ సినిమా అనేది ఒకటి వచ్చింది సార్, అతను రానా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అనుకుంటా. అందులో ఒక బిల్లు ప్రవేశపెడతారు అసెంబ్లీలో. ఆ బిల్లు ఏమంటే అవినీతి పరిధిలోకి రాజకీయ నాయకులు తీసుకురావాలి, ఏసీబీ పరిధిలోకి ఆ బిల్లు అసెంబ్లీలో. అప్పుడు గొల్లపూడి కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే అనమాట. ఆ సినిమా విషయం చెప్తారు నేను. అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు, ఈ బిల్లు పాస్ అవ్వాలంటే పొలిటీషియన్స్ కి ఎగ్జంప్షన్ ఇవ్వు